బాగుంది బాగుంది, చాలు బాబు. నీకు టైం అవుతుంది, వెళ్ళిరా. హలో, ఇంటర్వ్యూ 9:30కి అన్నారు. ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంటర్వ్యూ ఉందా లేదా? నేను లేదా నాన్న? అది కాదండి, ఎన్ని గంటలకు మొదలు పెడతారని మా ప్రశ్న. ఏమిటయ్యా, ఏదో ఆఫీసు టైం అయిపోతున్నాడు అలా తొందరపడతావు ఏమిటి? ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఎదురు చూసే శక్తికి పరీక్ష. మా ఎంటీ గారు రాగానే మొదలెడతారు, అలా కూర్చో. లక్ష్మణ్ గారు. సార్? ఏం లేదు, ఎప్పుడు ఎంతో పంక్చువాలిటీగా ఆఫీస్కి వచ్చే మన ఎండీ గారు ఏమిటి ఈ రోజు ఇలా చేశారు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే సార్. హలో, సత్యమూర్తి గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. చాలా గొడవగా ఉంది. ఎండీ గారు అర్జెంట్ గా రావాలి. ఆయన వచ్చే పొజిషన్ లో లేరు సార్. ఎందుకని? సార్, ఎందుకురా అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తున్నా? ఇప్పుడు పగలు 12 కావస్తోంది. టైం చెప్పడానికి లేపావా? సార్, ఇంటర్వ్యూలు ఉన్నాయి సార్. పాపం 40 మంది క్యాండిడేట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని. నమస్తే సార్. నమస్తే సార్, మీ సీట్ ఇది కాదు సార్, అది. I know it. Who am I? మీరు మా యజమాని సార్. Who are you? నేను మీ మేనేజర్ సార్. Right. You are right. Right. పిలు, అందరిని ఒకేసారి పిలు. సార్, అందరినీ ఒకేసారి పిలవమన్నారా సార్? అవును, అందరిని పిలు. ఇది డిన్నర్ టైమే కదా. పిలు, పర్వాలేదు, పిలు. డిన్నర్ కాదు సార్, ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ కదా, ఒక్కొక్కరిని పిలు. నమస్కారం సార్. Sit down. మేనేజర్, ఇంకా ఒక గ్లాస్ రమ్ పట్టుకురా. రమ్మా? ఇంటర్వ్యూ హాల్లో రమ్ ఉండదు సార్. ఒక గ్లాస్ రమ్ము కూడా లేకుండా ఎందుకు ఇంటర్వ్యూ? క్యాన్సిల్. క్యాండిడేట్స్ అంతా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్లా, చీఫ్ మినిస్టర్, గవర్నర్లా? కుక్కలు, తిండి తిప్పులు పని పాట లేకుండా తిరిగే కుక్కలు. కమ్మంటే వస్తారు, గో అంటే పోతారు. చెప్ప మమ్మని, అన్ని కుక్కల్ని ఇంక్లూడింగ్ క్యాన్సిల్. యు ఆర్ కరెక్ట్ సార్. ప్రతి మనిషికి కుక్క బుద్ధి ఉంటుంది. తేడా ఏమిటంటే, పనికొచ్చేవాడు నాటు కుక్క అయితే పనిచ్చేవాడు అల్సేషన్ కుక్క. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న మాట. వాళ్ళని మీరు పేపర్లో ప్రకటిస్తే అప్లై చేసి మీరు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చానే గాని నా అంతటి నేను ఈ ఉద్యోగానికి రాలేదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీ డిగ్రీతో పాటు కుక్క అనే మరో బిరుదు కూడా సంపాదించుకున్నాను. ఇక్కడ నేను వేస్ట్ చేసిన నా టైం విలువ 50 రూపాయలు. ఒక్క రోజుకి 50 రూపాయలు వేస్ట్. ఇదిగో 100 రూపాయలు. రేపు కూడా వచ్చి గేట్లో కాపలా కాయరా నాటు కుక్క. రేయ్, నీలాంటి అల్సేషన్ కుక్క అరుస్తుంది, నాటు కుక్క కరుస్తుందిరా.
మేనేజర్, అర్జెంటుగా రాజును జామీన్ మీద తీసుకురండి. అలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను. రారాజు, నేను పిలిపిస్తానని ఊహించలేదు కదూ. ఊహకందని పనులు చేయడమే ఈ సత్యమూర్తి స్పెషాలిటీ. ఆశ్చర్యపడకు. మేనేజర్ సార్, నా పర్మిషన్ లేకుండా పైకి ఎందుకు వచ్చారు? సారీ సార్. గెట్ లాస్ట్. ఓకే సార్. సార్ నో థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్, నో ఫార్మాలిటీస్. తీసుకో. నాకు అలవాట్లేదు. కోకిల, నేను చెప్పేదాకా పైకి ఎవరు రాకూడదు. ఓకే, ఓకే, సార్. గో. మిస్టర్ రాజు, ఆయన సత్యమూర్తి. నీ గురించి కొన్ని సత్యాలు తెలుసుకుని నేను ఇక్కడ పిలిపించాను. అవేమిటంటే, నెంబర్ 1, టాప్ ప్రియారిటీ, పెళ్లి కాని చెల్లెలు నీ ఫస్ట్ ప్రాబ్లం. పేరు జయ, ఆరుద్ర నక్షత్రం, మీది అంగీరస గోత్రం కదూ. జాతక ప్రకారం నీ చెల్లెలికి అన్ని విధాలా సరిపడే వరుడున్నాడు. ఈ మూఢం దాటగానే పెళ్లి చేసేయచ్చు. ఏమిటలా చూస్తున్నావు? ఇవన్నీ నాకెలా తెలుసా అని కదూ. ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. నేను ఒక మనిషితో డీల్ చేసేటప్పుడు అతని బలహీనతలేమిటి, అతని బాధ్యతలేమిటి అన్ని తెలుసుకొని ప్రొసీడ్ అవుతాను. అందుకే మా హార్స్లీ హిల్స్ ఎస్టేట్ కి నిన్ను మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకు 2000 రూపాయల జీతం. నువ్వు, నీ తల్లి, నీ చెల్లెలు, నీ తమ్ముడు అందరూ హాయిగా ఉండడానికి ఫ్రీ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఐ అపాయింట్ యు యాజ్ మేనేజర్. ఆల్ ద బెస్ట్. చెయ్యి కలుపు. థ్యాంక్ యూ సార్. అనవసరంగా ఆ రోజు తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను. క్షమించండి. మీరు చేసిన ఈ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వాట్ ఫర్ బ్లడీ 2000? ఈ జీతం, అదే ఈ జీతంలో ఎంత వెనకేయగలవు? వెనకేయడమా? ముందుగా అప్పు చేయాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, తమ్ముడు చదువు ఖర్చులు, ఈలోగా నా పెళ్లి, పిల్లలు, సంసారం ఖర్చులు. అప్పు చేయడం, అప్పు తీర్చడం మధ్య నలిగిపోవడమే మధ్యతరగతి జీవితం. వెనకేయడం అనేది అత్యాశ అవుతుంది సార్. వెనకేయడమే కాదు, ముందే సమకూర్చుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, నీ తరతరాలు ఖర్చు పెట్టుకోవడానికి ఓ 5 lakhs ఇమ్మంటావా? 5 లక్షలా? అవును, సరిపోవు, నాకు తెలుసు. పోనీ 10 lakhs ఇమ్మంటావా? ఏంటి సార్ నాతో హాస్యాలు? మనీ హాస్యం కాదు, నిజం చెప్తున్నాను. 20 లక్షలు ఇస్తాను, హాట్ క్యాష్. 20 లక్షలా? అదేనా సార్? జస్ట్ ఎ మినిట్. కాలుకి దెబ్బ తగిలిందా? ఐఎమ్ సారీ. ఏమిటలా చూస్తున్నావు? డబ్బు జీవితంలో నీ వల్ల కాదన్నావు చూడు. అంత డబ్బు తీసుకో. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. సేఫ్టీ లాక్లో ఉన్నంత గ్యారంటీ నీ లైఫ్కి. ఆ తర్వాత ఓ నిండు ప్రాణాన్ని చూపిస్తాను, అంతం చెయ్యి.